ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఒక ఇంట్రెస్టింగ్ సేల్ జరిగింది. వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ 2 కోట్ల బేస్ ధరతో వేలంపాటలోకి వచ్చాడు. అయితే 2 కోట్ల బేస్ ధరతో ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా 23,75,00,000 ధర పలికాడు. అతన్ని కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ప్రీవియస్ సీజన్ కూడా మనకు తెలిసిన విషయమే. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ జట్టుకే ఆడాడు. అయితే ప్రీవియస్ సీజన్లో వెంకటేష్ అయ్యర్ని ఆ జట్టు ఎంత పెట్టి కొనుగోలు చేసిందంటే 8 కోట్లు. ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ 3 ట్రైస్. అవును, ఎగ్జాక్ట్లీ అంతే. సో ఒక రకంగా నక్కతో తొక్కాడని చెప్పుకోవాలి. అయితే వెంకటేష్ అయ్యర్ మామూలు ప్లేయర్ కాదు, మంచి మీడియం పేసర్, బౌలర్, ఆల్రౌండర్, అలానే మంచి ఫీల్డర్ కూడా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాంబినేషన్ కి దానికి వర్కౌట్ అవుతుంది. పవర్ హిట్టర్, ప్రెషర్ తీసుకోడు, మ్యాచ్ విన్నర్ కూడా. చాలా మ్యాచెస్ లో ఒంటి చేత్తో గెలిపించాడు. సో అలాంటి ప్లేయర్ మళ్ళీ కేకేఆర్ దక్కించుకుంది. బట్ కేకేఆర్ తో పాటు ఆర్సీబీ కూడా పోటీ పడింది. చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆర్సీబీ ఎందుకు కొనుగోలు చేయలేదు? ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ని తీసుకోకపోవడం గుడ్ డిసిషనా, బ్యాడ్ డిసిషనా? ఎగ్జాక్ట్లీ ఈ రోజు వెంకటేష్ అయ్యర్కి జాక్పాట్ పండిందని చెప్పాలి, నిజంగా నక్కదొక్క దొక్కాడని చెప్పాలి. దీనికి ఆర్సీబీ ఎందుకు తీసుకోలేదంటే ఇద్దరు ఆర్సీబీకి కావాల్సిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో వెంకటేష్ అయ్యర్ మీద అంత ఖర్చు పెట్టడం దేనికి అనుకుంది. రెండోది ఏంటంటే కోహ్లీ కంటే తను ఎక్కువ ధర పలుకుతున్నాడని ఆర్సీబీ భావించింది. సరే, కోహ్లీ కంటే ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు అనుకున్నారు. ఇతని మీద పెట్టేదాని బదులు వేరే ఎవరి మీదైనా పెడదామని చెప్పి వాళ్ళు భావించినట్లు అనిపిస్తుంది. ఒకసారి వెంకటేష్ అయ్యర్ స్కోర్ మెటీరియల్ ఒకసారి చూద్దాం. ఐపీఎల్లో 1326 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 137గా ఉండగా యావరేజ్ 31గా ఉంది. ఇతని కోసం ఆర్సీబీతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ బాగా కష్టపడ్డాయి. ఇద్దరు వేలంపాట చాలా ఆసక్తిగా జరిగింది. చూస్తూనే కొద్ది ఇంకా చూడాలనిపించింది కూడా. ఫైనల్గా కేకేఆర్ అయితే అతను సొంతం చేసుకోవడం జరిగింది. ఇదే కేకేఆర్ లాస్ట్ సీజన్లో అతను కేవలం 8 కోట్లు ఇచ్చింది. బట్ ఈసారి 3 23.75 కోట్లకు అతను ఈరోజు సేల్ అయ్యాడు. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ జాబితాలో 3వ స్థానంలో చెప్పుకున్నట్టు. ఫస్ట్ రిషబ్ పంత్, తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్. రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు. ఈరోజు చూస్తుంటే అయ్యర్లకు బాగా ఎక్కినట్టే ఉంది. 20 కోట్లు దాటిపోయారు. సో ఓవరాల్గా వెంకటేష్ అయ్యర్ ఇంత అత్యధిక ధర పలకడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ అతను కోల్కతాకి ఎలా అసెట్ అవుతాడో కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.